వాళ్ళ మమ్మీ ఉంటుంది. వాళ్ళ అమ్మ చాలా పేదస్తురాలు. ఎవరు? వాళ్ళ అమ్మ. ఆమెకు ఒక కన్ను ఉండదు. ఏముండదు? కన్ను ఉండదు. మన తల్లిదండ్రులు మనకు అన్ని మంచి కళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి. అయితే వీళ్ళకు ఎవరు? డాడీ లేడు. ఎవరు లేరు? డాడీ లేడు. ఆ అబ్బాయికి డాడీ లేడు. వాళ్ళ మమ్మీ ఒకతే ఉంది. ఒక చిన్న ఇల్లు, ఒక గుడిసె ఉంటుంది. ఎవరికి? ఒక ఆంటీకి ఏంటి? ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఆంటీకి ఒక కొడుకు ఉంటాడు. అయితే ఏమవుతుందంటే వాళ్ళ మమ్మీ చాలా కష్టపడి ఒక 2-3 ఇళ్లలో కష్టపడి పనిచేసి తన కొడుకును పోషించుకోవాలనుకుంటుంది. ఆమెకి ఏం లేదు, ఒకటే కన్ను ఉంది, ఒక కన్ను లేదు. అయితే మీరు అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి అంటే వాళ్ళ మమ్మీ అస్సలు ఇష్టపడడు. ఏం చేయడంట? వాళ్ళ మమ్మీని ఇష్టపడతారా మీరు? ఇష్టపడతారు. ఎప్పటికీ మీరు కూడా వెళ్తారా? తింటారా? వెరీ గుడ్. అయితే వాళ్ళ మమ్మీకి అస్సలు ఇష్టపడడు కాదు. ఎవరు? వాళ్ళ కొడుకు. వాళ్ళ మమ్మీ అంటే చిరాకు, ఎప్పుడు అట్లనే చిరాకు పడుతూ, నువ్వు నా దగ్గరికి రాకు, నీకు ఒక కన్ను లేదు అనేసి ఏం చేశాడంట? బాధ పెడతాడు వాళ్ళ మమ్మీకి. ఎవరు? వాళ్ళ కొడుకు. వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు అంటే ఏం పేరు పెడదాం? నరేష్. ఏం పేరు? నరేష్. వాళ్ళ మమ్మీకి ఎప్పుడు ఏం చేస్తుంటాడు? బాధ పెడుతూ ఉంటాడు. ఈయన పెద్ద మనిషి, వాళ్ళ కొడుకు మంచి చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని ఏం చేసింది? ఒక మంచి స్కూల్లో పెద్ద వాళ్ళు చదువుకునే మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ఎవరికి? నరేష్కి. ఎక్కడ జాయిన్ చేసింది స్కూల్లో? ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేసింది. అప్పుడు ఏమైందంటే ఈమె ఎన్ని ఇళ్లలో పనిచేస్తుందని చెప్పిన? 3 ఇళ్లలో పనిచేస్తుంది. ఆమెకి ఎన్ని కన్నులు ఉన్నాయి? ఒకటే ఉంది. అయితే ఈమె ఒక రోజు బాక్స్ తీసుకొని వస్తుంది వాళ్ళ కుమారునికి. ఎవరికి? వాళ్ళ కుమార్. ఆయన పేరేం పేరు? రమేష్. నరేష్. ఏం పేరు? నరేష్. ఏం తీసుకోవద్దు? నరేష్ ఒక రోజు బాక్స్ మర్చిపోతాడు. అయ్యో, ఎంతగానో ప్రేమిస్తాడు కదా కుమారుని. అయ్యో, నా కుమారుడు ఏమైపోయిందో, బాక్స్ మర్చిపోయాడు. ఇప్పుడు బాక్స్ మీరు మర్చిపోతే మీ మమ్మీ వాళ్ళు తీసుకు స్కూల్ తెచ్చిస్తారా? తెచ్చియారా? తెచ్చిస్తారు. వెరీ గుడ్. అయితే ఈ యొక్క నరేష్ వాళ్ళ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? స్కూల్ కి వెళ్ళింది. అమ్మా, నరేష్ ఎక్కడున్నాడు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగి